అరే మళ్ళీ ఎవరితో ఫోన్ వస్తుందా? చాలాసార్లు ఫోన్ వస్తుంది కాబట్టి. హలో మధు కటింగ్ తీయవా? తీస్తా తిరుపతి మా వాళ్ళ గెస్ట్ హౌస్ కాడికి రా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేస్తాను. మళ్ళీసారి అయితే చేసి చూద్దాం. మధు కటింగ్ తీయవా? తీస్తా బాబాయ్. ఎక్కడికి రావాలి? తిరుపతి మా వాళ్ళ గెస్ట్ హౌస్ కాడికి రా బాబాయ్. తిరుపతి మా వాళ్ళ ఇంటికి గెస్ట్ హౌస్కి పోతున్నా, కటింగ్ తీస్తా అన్నాడు మధు. నేను కూడా అంటే పోతున్నా. బండి స్టార్ట్ అయితే లేదు. పోదాం. మరి ఇద్దరు ఇక్కడ కూర్చొని తిరగబట్టి వేయాలి ఎట్లేదండి? ఏది ఇలా ఆదివారం కానీ ఇక తిరగడం ఉంది ఏం లేదు. కటింగ్ తీసుకుందాం అని చెప్పేసి మన కోసం ఫోన్ చేస్తే కలతలేదు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మనలేదు. వచ్చి కూర్చున్నా ఇటు అత్తే కలుతాడేమో అని చెప్పి ఆయన కోసం కూర్చున్నాం. దొరికిందా మరి? దొరికింది ఎక్కడన్నా? దొరికింది ఫోన్. ఇప్పటికి 3-4 సార్లు వేసినా ఫోన్ లిఫ్ట్ లేదు, మనలేదు. నేను 4 రోజుల నుండి వెయిట్ చేస్తున్నా, ఈ ఆదివారం నాడు తెప్పించుకుందాం అని చెప్పి పొలానికి ఫోన్ చేస్తే గుంటూరు పిచ్చుతారంటే ఫోన్ పెట్టకపోతే దానికి అర్థమైంది అన్నట్టు. అల్లుడు ఎడు తిరుపతి మా వాళ్ళ గెస్ట్ హౌస్ లో మధు కటింగ్ తీస్తాడట, పోతున్నాం. ఆయన గురించి వెయిటింగ్. ఎన్నిసార్లు ఫోన్ చేసిన లేవతాడు. ఏమో తెలియదు ఇంకా. మాధు ఏంది ఇది గిన్నె సార్లు ఫోన్ ఎత్తున్నావు, ఫోన్ లేవట్లేదు. ఏం లేదా ముందు ఇక్కడ విషయం మాకు తెలియదా? కటింగ్ తీస్తున్నా, ఫోన్ ఎట్లా వేయాలి? ఇలా ఫుల్ బిజీ ఉన్నట్టుంది. సండేగా అందరు ఒకటేసారి వచ్చారు. ఇక ఆదివారం కదా, ఇక అందరికి ఒకటి రోజు తీరింది. ఇక మళ్ళీ తీసుకుందాం అని చెప్పేసి వచ్చినాం. మళ్ళీ ఇక మార్కెట్ కిందకి పోదాం. అక్కడికి ఇంతమంది వచ్చింది వాళ్ళకి ఫస్ట్ నాకు నేను పోతా. నాకు దుకాణంలో పోవాలి, దుకాణం చూసుకునేటందుకు ఎవ్వరు లేరు. ఆగుంది జనంతా. అట్లాంటి ఎట్లా మేము జైచాలు పోవాలి. ఆడ మా సోబది గారిని బర్త్డే ఫంక్షన్ తీసుకో మరి. అబ్బా గింత సోకుల కటింగ్ అవసరం? ఆడపిద్దాం మనిషి. అబ్బా లగ్గా 2 పిల్లలు ఉన్నారు, పటాపట ఏదో సినిమా తీసుకొని పోయేదానికి. ఏ సోకులు ఎందుకు? ఆయనకు నచ్చినట్టు తీస్తుండు. నేను సోకుల కటింగ్ తీయమన్నా నిజమే చెప్పలేదు. అడుగుండ్రు ఆయనను. అరే మస్తు తీసినావు కానీ కటింగ్ జోరుంది. ఇంకా ఇంకోలాగా చేసుకోవచ్చు మళ్ళీ. అబ్బాయి చెప్తానే పైసలు లేవా? అరే పైసలు అంగి జేబులు ఉన్నాయి. నేను టీషర్ట్ వేసుకొచ్చిన, ఇంటికైనా కిత్త తీ పైసలు. సరే అయితే ఎట్లా తీయాలి కటింగ్? మంచి స్టైల్ ఏది సూపర్ ఉండాలి. త్వరగా ఏమాడుతట్టు ఉండాలి పిల్లగానికి.
చలో ఓకే సూపర్. గూగుల్ పే ఉందా? గూగుల్ పే లేదు కానీ గూగుల్ పే లేదా? మరి మన అకౌంట్లోనే బ్యాలెన్స్ లేవు, దగ్గర లేవు. రేపు పొద్దున్న ఇస్తాడికి వెళ్తావు, ఇంటికి వెళ్తావుగా. సరే సరే పోయి సరే ఓకే. నువ్వు కటింగ్ లేదో కథ నాకు ₹1 ఇయ్యాడు కానీ పొద్దున్న అయితే ఫోన్లు చేస్తారు. మంచి తలగానప్పుడు పోవాలి. అబ్బా ఏమైనా ఎత్తున్నా మసాలు సమ్మగా ఉంది పో. తలకాయ వేతట్టింది పో జరిగిన దెబ్బకి. అబ్బా బాబా ఓకే అయితే పోతున్నాయి ఇక మరి మస్తు మంచిగా వేసినాయి మసాలు. పైసలు ఇయ్యవా బ్రో? ఏకి దోస్తాన్లా ఈ మసాలాకి ఏం పైసలు తీ మళ్ళీ ఎప్పుడన్నా కలవా? తీయలేవు ఇక పోతున్నా మరి. అందరూ పైసలు వేకనే పోతురు, నేను తెచ్చిన కానీ మనం కూడా గట్టిన ఎగబెట్టి పీకుదాం ఆగని. ఇట్లా తీయాలి కటింగ్. ఇగో మంచిగా సైడ్లు చిన్న వేయు స్వైపింగ్ ఖతర్నాక్ ఇంటికి వచ్చే పైకి దుమ్ములు వేసిపోవాలి, ఓవర్ లెక్క కనబడాలి ఎగ్దం. స్టైల్ కటింగ్ చిన్నోడే పిల్లాడు అనాలి. తీసుడు స్టైల్ అది ఇయ్యు దమ్ చేసేది. మళ్ళీ లగ్గం చేసుకుంటా ఏంది? ఏం మన ఇంకోటి ఇక్కడ గంగల కానీ కూడా అంటావు కాలేజీలో వెళ్ళటన్నా పోతే కొద్దిగా ఆలీలు చూస్తలేరే చక్కగా కటింగ్ తోట మంచిగా చూస్తారేమో ఆశ. మొత్తం తెల్లంటిగా ఉన్నాయి ఇక తొందర ముక్కలు ఉన్నాయి. బాగా వైట్ అయిపోయినాయి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది? కలర్ వేసుకో మంచిగా ఉంటుంది. కలర్ వేస్తావా మరి? వేస్తా. ఓకే రైట్ అయితే వేసేద్దాం. అయిపోయింది అయిపోయింది. ముక్కలు అయితే ఎంటకలు కొద్దిగా ముక్కలు అయితే తీస్తలేమే. ఎందుకు? ఓళ్ళు తీస్తలే మంగళవాళ్ళు ముక్కలు అయితే సంకలు అయితే తీసుడు బందే సైడ్లు. అయ్యో ఇయ్యలేవు మన దోస్తు బందే అట్లానే కాదు కానీ ఇక బందే అవి తీసుడు. ఇక సరే ఇక ముక్కలు చేయకపోతే కానీ మసాజ్ చేసి ఇట్లా ఇట్లా అనలేవు మెడలు మంచిగా సాఫ్ట్. ఆయిల్ మసాజ్ చేయనా వాటర్ కొట్టానా? బట్టి ఆ వాటర్ కొట్టు మంచిగా గమ్మత్ చేయి. మధు చాలు కానీ కొద్దిగా మెడలు ఎరువు మంచిగా మస్తు చేసినావు. మసాలా మాత్రం సూపర్ చేసినావు. వీడు కూడా పైసలు ఇచ్చేటట్టు లేడు, ఎగ్గొడతా అనుకుంటుండు. ఈ మెడలు ఇడుద్దాం గట్టి అని. మధు కంప్లీట్ రైట్ ఇక మరా. సరే ఇక వెళ్తున్నా మరి. పైసలు ఇవ్వనే పైసలు ఉన్నాయి కానీ ఏ పెట్టాలంటే ఎట్లా? బా చిల్లర కూడా ఉన్నాయి ఆయన దగ్గరనైతే ఎట్లా పైసలు లేవు, ఇవ్వాలి ఎవడు ఇవ్వలే. పెద్దలోటి ఇద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. ఎట్లా ఉండయి ఇక మధు. ఇక తీసుకో పైసలు తీసుకో. ఎంత మన ఎంత? ₹100 కానీ చిల్లర రేటు ఉన్నాయి నా దగ్గర. 500 తీసుకొస్తాయి. ఏ అబ్బా నేను కూడా అదో ఏదో అనుకోకుండా ఎప్పుడో పెట్టింది ఉండే. పొద్దున్న నుంచి తీసుకున్నట్టు పొలం కడిపోతా అన్నట్టు అనుకోకుండా వచ్చేసిన. ఓ పని చేద్దాం అయ్యో నా తీయలేవు నేను కూడా. అయ్యో మన దోస్తాన లెక్కనే తత్పరంగా ఎప్పుడు అయితేవాని చూస్తా ఎన్ని రోజులు వీళ్ళు పైసలు లేకుంటారు. టైం రా మళ్ళీ కటింగ్లకు ఫోన్ చేయరా. ఇట్లా తీయాలి కటింగ్. కోటి బొచ్చు వీకినట్టు వీక్ అంట. మరి కటింగ్ ఎట్లా తీయాలంటే కత్తెర పట్టి తీయాలి. కటింగ్ ఎట్లా తీస్తారు? కటింగ్ ఎట్లా తీయాలనే అంటాడు.
మెడల్ సగం అబ్బో సగం ఇట్లా మెడల్ ఈ కొల్లి ఇలా పైసలు పెట్టినట్టు అందరు కోపం మీరు ఉండేది అబ్బో ఇలా పొద్దున్న లేసి పొలం ముఖం చూసినావు అని అందరు నాకు ఇట్లా దాపరం అనేది ఇవ్వాలా పొలాలు ఇంతున్నాయి మరి మంది ఇవ్వాలినా అని చల్లలే అత్తవేంది నువ్వు గిట్ట పొలాలు ఇంతున్నాయి అని అంటాను అత్తవేంది నువ్వు గిట్ట మంచి పని చేసిన పట్టు 2 రోజులు అయినా కటింగ్ పెంచుకునేది రావడానికి ఇగో అందరి లెక్క నేను కాదు అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదు దేనికి దానికి ఇచ్చుడే పైసలు ఇగో 500 చిల్లర లేవే ఇలా నా కుక్కలు కూడా పైసలు వేయలే కటింగ్ తీసినప్పటి నుంచి మరి 500 చిల్లర లేవే అని అంటే మరి రాసుకో నా ఖాతాలో రాసి పెట్టుకో నేనేం చేయాలి చిల్లర పెట్టుకోవాలి నువ్వు అందరు ఎగదూపిపోయిందని అంటివి చిల్లర పెట్టుకోవాలి నువ్వు చిల్లర పెట్టుకొని 500 చిల్లర ఇస్తే మంచిగా ఉంటుంది నాకేం తెలిసే రాసుకో నా ఖాతాలో రాసుకో పోతున్నా నేను ఇక రాసుకుంటే మనకి అర్థం అయితే ఇచ్చిపోయే అర్థం కూడా మొత్తం పడుతుంది ఇంటికి అల్లుడు ఇగో నేను ఇప్పుడే పొలం కానీ వస్తున్నా కొద్దిగా నాకు కటింగ్ నేను కొద్దిగా ఊరుకోవాలి మరి ఓకేనా అత్తే రాగాని నువ్వు రాగా పైసలు పట్టుకుని రా వాళ్ళు అందరూ చిల్లర పట్టుకుని రా ఇలా నాకు అందరు పైసలు ఎగ్గొట్టిండ్రు ఇలా 5-6 తీసినా కానీ ఒక్కరు కూడా పైసలు ఇవ్వలే నాకు ఒకడు చిల్లర ఉంటే పైసలు ఉంటే చిల్లర లేవంటాడు పైసలు ఇవ్వ అంటాడు గూగుల్ పే లేదంటాడు ఇలా దమ్ అయింది నాకు ఇలా నువ్వు పైసలు పట్టుకుని రా అందులో చిల్లర పట్టుకుని రా ఏ అల్లుడు నేను పొలం కంచాలు రాబట్టి నా దగ్గర పైసలు లేవు నా దగ్గర పైసలు ఏం లేవు ఇక అయ్యా నేను వచ్చిన ఎత్త తీయలేవు ఇక ఇంటికి వచ్చిన విన్నావా ఓకే మరి అద్దుమా నువ్వు ఇక ఇంటికో ఏం అల్లుడు ఏమో ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నావు మొత్తం కోపం కొద్ది ఏమైంది ఏం చెప్పాలేమో దేశ పొద్దున్న నుంచి ఇలా 10 కటింగ్లు తీసిన 10 రూపాయలు కూడా చంపాలి ఓడు అత్తాడు 500 ఇచ్చి చిల్లర లేవు అంటాడు నా దగ్గర చిల్లర ఉన్నా లేవు అంటాడు గూగుల్ పే ఉందా అంటాడు ఏమైనా పిల్లం పిలుతున్నా తొందరగా పోతాడు ఊరిపోతా అంటాడు అయితే మన కానీ అదంతా ముచ్చట కాదు అక్క చుట్టం అయితే రెక్క చుట్టం అవుతుందా సోపతే మన దంద మన పని విన్నావా మనకు పని చేసినప్పుడు కటింగ్ చేసినప్పుడు మనకు పైసలు కావాలి అంతే ఈసారి సోపతి అన్న ఇంకో నచ్చినా కానీ అరే పైసలు ఇయ్యరా నేను పని చేస్తున్నా అని చెప్పాలి నువ్వు అంతే విన్నావా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి కులవృత్తి చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో దోస్తులను అడ్డం పెట్టుకొని వీళ్ళకు పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం మనకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ ఒక పని చేసినప్పుడు ఒక 100 రూపాయలు అయినప్పుడు మనం ఒక 80 రూపాయలు అన్నా 70 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు కానీ కంపల్సరీ మాత్రం ఫ్రెండ్ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్ అని ఏదో మామూలుగా తీసుకొని బయటకు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా ఫ్రెండ్స్ పని చేసినప్పుడు కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మంచిది